మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనం నుంచి 32వ వచనం వరకు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచి తిని. ఈ మాటలని మనం చూచినట్లయితే సిమియోను భక్తుడు మరి యేసుక్రీస్తు ప్రభువారిని చూచినప్పుడు ఈ మాటలు చెప్పడం మనము చూస్తాం. ఎప్పుడైతే తల్లిదండ్రులైన వారు ఈ యేసుక్రీస్తు ప్రభువారిని చిన్న బాలుడిని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినాడో ఆయన ఈ మాటలు పలకడం మనము చూస్తాం. ఈయన భక్తిపరుడు, నీతిమంతుడు. అయితే ఈ సిమియోను భక్తుడికి మరి ఒక ప్రవచనం ఉంది. ఏంటనగా యేసుక్రీస్తు ప్రభువారిని చూడకుండా ఆయన మరణించడు. ఆయనని చూచినప్పుడు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితినని దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పడం మనము చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనము చూచినప్పుడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయనకు రక్తమాంసములలో పాలివాడాయెను. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక శరీరము అమర్చబడి ఉంది. అలాగునే మానవులని పాపము నుంచి రక్షించడానికి సకల ప్రజలు అనగా ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ పాపము నుంచి రక్షించడానికి, విడిపించడానికి ఆయన మన కొరకు, మనము రక్తమాంసములు కలిగిన వారము కాబట్టి ఆయన కూడా రక్తమాంసములు కలిగి ఈ భూలోకానికి వచ్చాడు. అందుకే సిమియోను భక్తుడు మరి మానవులని రక్షించడానికి, అన్యజనులకు వెలుగుగాను, చీకటిలోనున్న అనేకులను వెలుగులోనికి నడిపించడానికి నీవు వచ్చి ఉన్నావని ఆయనను చూచి విశ్వసించి ఈ మాటలు చెప్పడం మనము చూస్తాం. పాపం వలన వచ్చు జీతం మరణం అన్నారు కాబట్టి ఆ మరణము నుంచి విడిపించడానికి, అపవాదిని బంధించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఈ రక్షకుని మనం అంగీకరించినప్పుడు మనకు కూడా సమాధానమును, అలాగే నెమ్మదిని మన మనసుకి దేవుడు దయచేస్తాడు. అలాగే ఆ నిత్య జీవానికి కూడా వారసులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. సకల ప్రజలకి ఇది ఒక రక్షణ స్వర్తమానము, రక్షణార్థమైన క్రిస్మస్ కాబట్టి ఆ రక్షకుణ్ణి మనము అంగీకరించినప్పుడే నిజమైన క్రిస్మస్. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిల హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సకల ప్రజలని తండ్రి రక్షించడానికి మా కొరకు రక్షకుడిగా ఉద్భవించిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. అవును తండ్రి, చీకటిలో ఉన్న అనేకులను వెలుగులోనికి నడిపించడానికి తండ్రి దేవా మా కొరకు దిగి వచ్చినందుకు మీకు స్తుతులు. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో తండ్రి దేవా, ఈ విన్న వాక్యాన్ని వారి హృదయంలో మీరు భద్రపరిచి రక్షణ లేని అనేకులకు మీరు రక్షణ దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును.